కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం. జనసేన బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన సరిపెళ్ల రాజేష్ గారు తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి వెనక్కి తగ్గుతున్నాడు. ఇంకా తను పోటీ చేయనని చెప్పి అధిష్టానానికి తెలియజేస్తానని వార్త నన్ను చాలా తీవ్రంగా కలిసివేసింది. దాని గురించి నేను లైవ్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే కొంతమంది చాలామంది ఆయనకి మద్దతుగా లైవ్లు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. నాకు కూడా మద్దతుగా పెట్టాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడానికి ఎంత అహర్నిశలు శ్రమించాడో, వాళ్ళ ప్రోత్సాహంతో ఎన్నో వీడియోలు చేశాడు మహాసేన మీడియా ద్వారా. వైఎస్ఆర్సీపీని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ తను బలోపేతం చేసిన తీరు, గెలిపించిన తీరు, అది ఎలాంటి పార్టీ అయినా కానీ దాన్ని గెలిపించిన తీరు చాలా అభినందనీయం అయింది. నేను జనసేన పార్టీ తరఫున నేను మన మహాసేన రాజేష్ గారికి మద్దతుగా తెలపడానికి ఈ వీడియో చేయడానికి వచ్చానండి. ఈ వైసీపీ వాళ్ళు పేటిఎంస్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, జనసేన వాళ్ళు అని చెప్పి. వైసీపీ వాళ్ళు జనసేన పేర్లు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్స్ అని చెప్పి, ట్రెండ్ సెట్టర్స్ అని చెప్పి, ఏదో రకరకాలుగా పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అని చెప్పి గత ఎన్నికల్లో చేసిన వాళ్ళు ఇలాంటి బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. ఆ టైప్ వాళ్ళు మొన్న ఈ మధ్య తాడేపల్లిగూడెంలో తొలి సభ జరిగింది, జనసేన టీడీపీ కలిసి చేసిన సభ. ఆ సభ జరిగిన రోజే, ఆ రోజు రాత్రే 200 అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు జనసేన పార్టీ పేరు మీదుగా జనసేన సైనికులు ముసుగులో పేటీఎం డాగ్స్ కొన్ని చేశారు. అలాగే మహాసేన రాజేష్ గారు ఎప్పుడైతే వైసీపీ పార్టీకి మద్దతు విరమించుకున్నారో అప్పటి నుంచి ఆయన మీద కూడా దాడి చేయడం మొదలెట్టారు. మా జన సైనికుల ముసుగులో అదే ఐడీస్తో ఆయన పెట్టే వీడియోస్కి కింద కామెంట్స్ పెడుతూ వాళ్ళు వైసీపీ వాళ్ళు, కానీ జనసేన పార్టీలో వద్దామని చెప్పి మహాసేన రాజేష్ గారు అనుకున్నా కూడా విరమించుకోవడానికి ప్రధాన కారణం కూడా ఈ పేటీఎం డాగ్సే. మహాసేన రాజేష్ గారు దళిత వర్గ సమాజానికి చెందిన వ్యక్తి కావచ్చు, కానీ ఆయన అన్ని సామాజిక వర్గాలని గౌరవించే వ్యక్తి. మహాసేన రాజేష్ గారు ఎంత బలంగా ఎదుర్కొన్నాడంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. ఆయన మీద ఎన్ని దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు హిందూ సామాజిక వర్గాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, చాలామంది హిందూ బ్రాహ్మణ సంఘానికి చెందిన వాళ్ళంతా మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ని అక్కడి నుంచి తప్పించాలని చెప్పి వైసీపీ ప్రేరేపితం వాళ్ళంతా. మొన్న ఈ మధ్య కాపులు కూడా పెట్టారు, కాపు సామాజిక వర్గం వైసీపీ ప్రేరితం వాళ్ళదని చెప్పి, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఇన్ని కావు, ఈ అన్నింటిలో ట్రాప్లో మాత్రం ఎవరూ పడద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మన మహాసేన రాజేష్ గారు పి గన్నవరం నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో నుంచున్నా కూడా ఆయనకి భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టగలడు అన్న ఒక న్యూస్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పి గన్నవరం నియోజకవర్గంలోనే సర్వే చేస్తే 60% పై మంది మహాసేన రాజేష్కి అనుకూలంగా ఉన్నారు. ఆయన గెలిచేస్తాడు, అసెంబ్లీకి వెళ్ళిపోతాడు. బడుగు బలహీన వర్గాలు అసెంబ్లీకి వెళ్ళిపోతే ఇప్పుడు జగన్ రెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరికీ నామినేట్ పదవులు ఇచ్చుకున్నాడు కదా. ఎవరికి సమానంగా చూస్తున్నాడు ఆయన? నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి అందరికీ వెన్నుపోటు పొడిచాడు. నేను మహాసేన రాజేష్ గారి గురించి ముఖ్యంగా ఈ వీడియో చేద్దామని వచ్చాను. కానీ మహాసేన రాజేష్ గారి గురించి చెప్పాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మహాసేన రాజేష్ గారి మీద చేసిన అవాస్తవాలు కానీ, దాడులు కానీ లెక్కలేనని ఉన్నాయి. ఈ ప్రభుత్వం వాళ్ళు ఆయనపై 30 కేసుల వరకు పెట్టినాయి. ఆ విధంగా ప్రజలు చేస్తున్నారు. అంటే సామాన్యుడు గొంతుగా, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన గొంతుగా, ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన గొంతుగా అసెంబ్లీలో వినబడకూడదా? చంద్రబాబు నాయుడు గారు ఎంత లోతైన అవగాహనతో ఆలోచించి ఆయనకి టికెట్ ఇచ్చుంటారు. అసలు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ అవకాశం కల్పిస్తారని. ఇప్పుడైనా ప్రజలారా మేల్కొనండి. వైసీపీ పేటీఎం డాస్ కానీ, అధికార గాలి వాళ్ళంతా బందిపోటు దొంగల ముఠా బ్యాచ్ అంతా ఒక టెంట్ గుండా చేరారు. ఈ కుట్రలు మామూలుగా లేదు. జనసేన పార్టీ టీడీపీ బలపరిచిన అభ్యర్థి మన సరిపెళ్ల రాజేష్ గారని కాదు, ఏ అభ్యర్థిగానే నేను ఇలాగే బలంగా నిలబడతాను. మా జనసేన పార్టీ ఇలాగే బలంగా నిలబడిద్ది. మేము ఎప్పుడు తక్కువ అనుకోము. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి ఎన్ని కుతంత్ర కుట్రలు చేసినా కూడా సరిపెళ్ల రాజేష్ లాంటి అభ్యర్థుల్ని కానీ, జనసేన పార్టీ అభ్యర్థుల్ని కానీ ఆయన తప్పుడు వ్యక్తి అని చెప్పి ప్రచారం చేపిస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు తప్పుడు వ్యక్తి అనేది తెలియలేదా మీకు? మీరు ప్రభుత్వం ఇస్తేనే కదా మహాసేన రాజేష్ గారు అంతలా మీకు కష్టపడి పనిచేసింది.
ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినాయకులు వారిని కూడా ఏకవచనంతో ఆయన తిట్టిన సంఘటనలు మాకు గుర్తులేవా? కాకపోతే ఆయన మారిన మనిషిని నేను వాళ్ళ ప్రోద్బలంతో చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళ ప్రోద్బలంతో చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా పేటీఎం డాక్స్ ఎవరైనా ఉంటే అసభ్యమైన కామెంట్లు పెడితే పెట్టుకోండి, నా సావిరంగా చూస్తా. మీకు తగ్గ కౌంటర్లు మా జన సైనికులు ఇవ్వకపోతే అప్పుడు రాసి పెట్టుకోండి నా కొడకల్లారా. చెప్తున్న వైసీపీ వాళ్ళకి, మీరు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఎదురొడ్డి నిలిచే ధైర్యము పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొత్తలు ఆడే మరుగుతున్న రక్తం గల యువత నాకు కావాలి, పోరాట యోధులు అని చెప్పి సరిపెళ్ల రాజేష్ గారిని కానీ ఏ అభ్యర్థిని కానీ మీరు వెనక తగ్గేలా చేశారా? మీకే అది పతనానికి నాంది. గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.